అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, మనుషులు నిన్ను మర్చిపోవచ్చు, ఈవెన్ నీ తల్లిదండ్రులు మర్చిపోవచ్చు, సో నీ బంధుమిత్రులు మర్చిపోవచ్చు, కానీ దేవుడు మాత్రం నిన్ను మర్చిపోడు. సో మర్చిపోవడమే కాదు, నీకు అనేకమైన హానిలు ఈ లోక సంబంధమైన వారు చేస్తుంటారు. సో దేవుడు మాత్రం అలా కాదు, ఆయన నిన్ను అరచేతుల మీద చెక్కి ఉన్నానని దేవుని వాక్యం సెలవిస్తున్నారు. యెషయా 49:16లో దేవుడు ఇలాగూ సెలవిస్తున్నారు, చూడు నా అరచేతుల మీద నిన్ను ఎక్కించుకొని ఉన్నానని దేవుడు సెలవిస్తున్నారు. సో ఈ లోక సంబంధమైన వాటి కోసం మనం ఆలోచిస్తున్నాం, కానీ పరలోకము దేవుని రాజ్యంలో ఉండాలంటే దేవుడు మనకు ఇలా సెలవిస్తున్నాడు, నేనే మార్గమును సత్యము జీవమై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు కూడా పోలేరని దేవుని వాక్యము సెలవిస్తున్నది. సో మనము అనేకమైన పాపంలో పడి ఉన్నప్పుడు దేవుడు నిజమైన దేవుడు యేసుప్రభు వారు కాబట్టి మనం దేవునిలో నడవాలి. యోబు గ్రంథము 34:11లో దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నరుల క్రియలను తగినట్టుగా ఫలము వారికి ఇచ్చదనని దేవుడు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. సో మన జీవిత కాలము గడిచిపోయిన కాలం అంతా కూడా మనకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి మనము ఇంతగా బ్రతుకుతున్నాము, దేవుళ్ళలో ఆనందిస్తున్నాము. చూడండి, ఆకాశ పక్షులు విత్తవు, కోయవు, కోట్లలో సమకూర్చుకోవు, సో వాటిని పోషించే దేవుడు బలమైన దేవుడు కాబట్టి అవి బ్రతుకుతున్నాయి. సో వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కారా అని దేవుని వాక్యం సెలవిస్తున్నారు. సో తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడను, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడనని మత్తయి సువార్త 23:12లో దేవుడు సెలవిస్తున్నాడు. సో మనం ఎప్పుడైతే దేవుని అనుభవిస్తామో, దేవుని క్రియలు మనం చూస్తుంటామో, మనం దేవుళ్ళు నడుస్తామో, మన జీవితంలో అనేకమైన కార్యాలు జరుగుతుంటాయి. సో మనం దేవుని వెంబడించాలంటే మనం పాపమును మొత్తము వదులుకోవాలి, ఈ లోక సంబంధమైన వాటిని అన్నిటినీ దూరము చేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ లోకానుసారంగా బతికినట్లయితే దేవునికి ఇష్టం ఉండదు. కాబట్టి బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి, దేవుడు నేను మార్గం నేనే అని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. సో అనేకమైన పాపములు, ఈ లోక సంబంధమైన జీవితాన్ని నువ్వు ఈరోజు మర్చిపో, నిజమైన యేసుప్రభు వారిని దేవుని వెంబడించి దేవుని కృప నీకు నిరంతరము ఖచ్చితంగా నీకు ఏదో ఒక రోజు న్యాయము దేవుడే తీర్చునని దేవుని వాక్యం సెలవిస్తున్నారు. సో దేవుని కృప మనకు ఎప్పుడు మన జీవిత కాలం అంతా ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.